1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్డని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ పూజ అంతా అయిన తర్వాత ఆ పూజ గది తలుపులు ఉంటాయి, అవి ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి, వేయకుండా ఉంటే ఏమన్నా అవుతుందా? ఇప్పుడంటూ అందరికి సపరేట్ రూమ్స్ అన్ని వచ్చాయి. పూర్వం ఇలా లేదు. Hmm. నార్మల్ గా అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఏదో చిన్న గూడులో పెట్టుకునే వాళ్ళు. పూర్వం ఎందుకు ఇలా లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా వేసుకోవాలనే ఆలోచన వచ్చింది అంటే, పూర్వం ఎలా ఉండింది అంటే ఎవ్వరు కూడా ఎవరి ఇళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు బయట వాళ్ళని. ఎవరైనా కూడా బయటే మాట్లాడుకోవాలి, అరుగు పైన కూర్చోవాలి. ఇంకొకటి ఎవరు కూడా ఎవరి ఇంట్లోకి కూడా టక్కని కూడా వెళ్ళే వాళ్ళు కాదు. అదొక సాంప్రదాయం అనమాట. ఏం ఫీల్ అవుతారో వాళ్ళు వెళ్తే అనే ఒక ఇది. కొంతమంది అసలు వెళ్ళకపోవడం, ఇంకా కొంచెం ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉండే వాళ్ళైతే ఇంకా అసలుకే రానికపోవడం, ఇవన్నీ మనం పూర్వం చూసాం. ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాం. ఇప్పుడు ఎవరిని వచ్చే వాళ్ళకి రావద్దు అని కూడా అనకూడదు. అది కామన్ సెన్స్ కూడా కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి. అలాంటప్పుడు ఈ సపరేట్ గా రూమ్స్ ఉన్న వాళ్ళు, దేవుడి గదులు ఉన్న వాళ్ళు, దేవుడి పూజ అయిపోగానే రూమ్ డోర్ క్లోజ్ చేయాలి. అయిపోగానే మీరు పూజ చేసి బయటకు వచ్చిన వెంటనే దేవుడి రూమ్ డోర్ క్లోజ్ చేయాలి. దీపం కొండ ఎక్కక ముందే. ఎందుకు అంటే మనం నైవేద్యం పెడతాం అమ్మవారికి. నైవేద్యం ఎప్పుడు సమర్పిస్తాం? పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో సమర్పించేసి మనం దండ పెట్టుకొని వస్తాం. అక్కడ ఉన్న దేవతామూర్తి ఆ నైవేద్యాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, దేవాలయాల్లో దేవతామూర్తులు నైవేద్యాన్ని స్వీకరిస్తారు. మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులు నైవేద్యాన్ని చూస్తారు, గ్రహిస్తారు, తినరు. గ్రహిస్తారు, కేవలం గ్రహిస్తారు అంతే. జస్ట్ వాళ్ళ చూపు పడుతుంది మన నైవేద్యం పైన. అదే దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తులు తీసుకుంటారు, స్వీకరిస్తారు. అంటే ఎందుకమ్మా దేవాలయంలో? దేవాలయం ఆగమ శాస్త్రం వేరు కదమ్మా. ఇప్పుడు ఇల్లు అంటేనే ఎంగిలి మంగళం. నువ్వు తింటుంటావు, పెడుతుంటావు, కడుగుతుంటావు, లేస్తుంటావు. ఇది ఇంట్లో ఎప్పుడు జరిగేది, ఇది నిత్యం. ఇది సంసార సాగరం. దేవాలయం అలా ఉండదు కదా. దేవాలయంలో ఎవరు పడుకుంటారు, ఎవరు వంట చేస్తారు, ఎవరు ఎంగిలి సామాన్లు పెడతారు, ఇదంతా ఏం ఉండదు. కాబట్టి దేవుడు అక్కడ స్వీకరిస్తాడు. అక్కడ ఎంగిలి మంగళం ఉండదు. ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతుంది ఏదైనా కూడా దేవాలయాలకి. అందుకే ఇంటిని దేవాలయం చేయకూడదు. దేవాలయంగా భావించవచ్చు, కానీ మా ఇల్లే దేవాలయం అనుకొని ఒక భ్రమలో బతుకుతారు కొంతమంది. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ పెట్టేసుకొని ఏవేవో పూజలు చేసుకుంటూ. అది తప్పు. ఎందుకంటే ఇల్లు ఇల్లే, దేవాలయం దేవాలయమే. మన మనస్సును చేయాలి మందిరం. శరీరమే దేవాలయం, మన మనస్సే మందిరం అన్నారు, ఇండ్లు కాదు. ఆ స్టేజ్కి మనం రావాలి సాధన పరంగా. ఇక్కడ డోర్ వేయాలి అంటే భగవంతుడు, మన ఇంట్లో ఉన్న దేవతామూర్తి మనం పెట్టిన నైవేద్యాన్ని గ్రహిస్తుంది. కాబట్టి నువ్వు ఉంటే ఆ డోర్లు తెరిచి ఉంటే గ్రహించదు, ఎవ్వరు చూడరు. మామూలుగా దేవాలయాల్లో కూడా నైవేద్యం చేసేటప్పుడు ఏం చేస్తారు, దర్శనానికి ఆపేస్తారు. ఎందుకు? మనం దర్శనం చేసుకుంటూ పోతే దేవుడు తినుకుంటూ ఉండొచ్చు కదా. వాస్తవానికి ఆలోచిస్తే అవును, ఎందుకు ఆపేస్తారు? ఎవరు చూడకూడదని ఆపేస్తారు. ఇప్పుడు ఏమంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేసి ఫ్యాషన్ అయిపోయి ఇళ్లలో దేవతామూర్తులకు తినిపించేది, తాగిపిచ్చి, ఇలాంటి మనం చూస్తున్నాం. ఈ పిచ్చి పిచ్చి వేషాలన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు అదంతా తప్పు, అంటే పాపం. అట్లా మనం నైవేద్యం చేసేది, నైవేద్యం చేసే వాళ్ళు మాత్రమే చూస్తారు. అది కూడా మేము ఇంట్లో నైవేద్యం చేసేటప్పుడు మా కొంగు అడ్డం పెడతాం, ఎవ్వరు ఉన్నా లేకపోయినా. ఎందుకంటే అక్కడ దుష్ట శక్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు దేవాలయాల్లో ఫస్ట్ బలిపీఠానికి పెట్టేస్తారు ఎర్రటి అన్నం, అక్కడ పెట్టేస్తారు. అక్కడ వచ్చేసి దుష్టశక్తులు తినేస్తాయి. యోగినీలు కానీ, దుష్టశక్తులు కానీ, యక్షిణీలు కానీ, అమ్మవారి పరంగా చూస్తే. ఇక్కడ రుద్రగణాలు, శివుడి పరంగా చూస్తే రుద్రగణాలు, వాళ్ళు వీళ్ళు ఆ బలిపీఠం పైన ఉన్న అన్నం చూస్తారు. ఇక్కడ మన ఇంట్లో కూడా ఉంటుంది అది దుష్టశక్తి అనేది. అది ఎక్కడ ఉంటుందంటే దేవుడి రూమ్ లోనే ఉంటుంది. ఎక్కడ మన బెడ్రూమ్ లోనూ హాల్లోనూ ఉండవు దుష్టశక్తులు కూడా. దేవుడు ఎక్కడ ఉంటాడో దుష్టశక్తి కూడా అక్కడే ఉంటుంది. భూతాలు, ప్రేతాలు. ఫస్ట్ దేవుడి రూమ్ లోకి వెళ్ళేటప్పుడు గంట కొట్టాలి, ఒక సౌండ్ చేయాలి. ఎందుకంటే ఈ భూతాలు, ప్రేతాలు కూడా పూజలు చేసుకుంటుంటాయి. అవి అప్పుడు మనం డోర్ తీయాలి. డోర్ తీసిన తర్వాత వాటికి కూడా మనం చెప్పుకోవాలి, మీరు పక్కకు వస్తే మేము పూజ చేసుకుంటామని. మనకు కనిపించని అవసరం లేదు, ఇదంతా తంతు, ఇది భావన. మనకు కనిపిస్తాయా భూతాలు, ప్రేతాలు అంటే? ఇక్కడ కనపడవు, ఇది తంతు. మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి అంటే ఖచ్చితంగా పూజ అయిపోయిన వెంటనే డోర్ వేసి వచ్చేసేయాలి. మళ్ళీ ఒక 10 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ లేదా మధ్యాహ్నము
నువ్వు వెళ్ళి ఆ నైవేద్యాన్ని తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్ ఎప్పుడో ఒకసారి. అప్పుడు కూడా నువ్వు నైవేద్యాన్ని బయటికి తీసుకొచ్చి డోర్ వేసేసేయాలి. ఎందుకు డోర్ వేయాలి అంటే మన పూజా మందిరము ఎవరికంటా పడకూడదు ఫస్ట్. అంటే ఇప్పుడంతా పెడుతున్నారు కదమ్మా అని మీరు అవును. అనుకోవచ్చు. అంటే ఇంకా వాళ్ళకు స్థలం లేక కొంతమంది కిచెన్ లోనే ఒక గూడులోనో అలా పెడతారు. మరి వాళ్ళు ఎలా? ఇంకా అది తప్పదు. తప్పదు. మామూలుగా అంటే వాళ్ళు కూడా ఆ. కట్టను వేసుకోవాల్సిందే. కర్టన్ అడ్డం వేయాల్సిందే. ఓపెన్ గా పెట్టడానికి లేదు. ఇంకొకటి పూజా మందిరంలో దేవతామూర్తులని మనం ఫొటోస్ వీడియోస్ తీసినా కూడా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. యంత్రాలు కానీ సాలగ్రామాలు కానీ ఇలాంటివి ఎవరికంటా పడకూడదు. వాటికి మనం పూర్తిగా పూలు అన్ని అడ్డం పెట్టేస్తే తీయాలి ఫొటోస్. ఏ శ్రీచక్ర యంత్రం అయితే ఎవ్వరికి బయటకు కనిపించకూడదు, ఇంట్లో ఉండేది. అది మనకే మన కొరకే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడొచ్చు. ఫోటోలు తీసి పెట్టడము, ఈ వీడియోస్ చేయడం ఇప్పుడు చాలా మంది మనం అవును, చూస్తున్నాం. బాగా ఇలాంటిదంతా అవును. తప్పు. మన పూజా మందిరము ఎవరు చూడకూడదు, ఎవరికంట పడకూడదు అని డోర్ వేయమనే చెప్తారు. ఇంకొకటి చూస్తే ఏమవుతుంది అని అంటే, నీ చూసే దృష్టి బాగలేకపోతే బా వీళ్ళ ఇంట్లో చూడు ఎంత బాగుంది అమ్మవారు, వీళ్ళ ఇంట్లో చూడు ఎంత బాగున్నాయి వెండి సామాన్లు, వీళ్ళు చూడు ఎంత ఘనంగా అవును. పూజ చేస్తారు అయితే బట్ ఇంకేం అంతేనా? ఉండదు. కొంతమంది దృష్టి అట్లా ఉంటది. మనం ఎవరిని నమ్మగలం చెప్పు? మనసు బయటికి మంచిగా మాట్లాడుతుంటారు, నిజమే. లోపల అయ్యో వీళ్ళు ఎంత బాగా చేసుకుంటారు, వీళ్ళు అంత బాగా చేసుకుంటారు, ఈవిడ పూజలకి ₹1,00,000 ఖర్చు పెడుతుంది, ఈవిడ పూజలకి 2,00,000 ఖర్చు పెడుతుంది, పోటీతత్వం ఎక్కువ ఉంటది ఇక్కడ ఈవిడ మాత్రం. పూజలకి 10,00,000 నిజం. ఖర్చు పెడుతుంది, కొంచెం బాగా అలంకరణ చేసి ఈవిడ ఎంత ఖర్చు పెడుతుంది, అది ఈవిడ ఎంత నిజమే ఖర్చు అమ్మా. పెడుతుందో ఈ పూలకే ఈమె చూడు అనుకునే ఎన్ని వాళ్ళు డబ్బులు చాలా పెడుతుందో మంది అనుకుంటారు ఉన్నారు. పాపం. చాలా మంది ఉన్నారు. ఈ కొన్ని విషయాలు నా లైఫ్ లో నేను చూసాను, ఇలాంటి ఇట్లా అనుకునే వాళ్ళని. ఆ, నార్మల్ గా నువ్వు చేసిన ఏ ఖర్చు కాదు, నువ్వు మహా అంటే ఒక 3-4 వేలు పెట్టని పక్కనోడికి ఎట్లుంటుందంటే ఒక 3-4 లక్షలు పెట్టినట్టు ఎక్కడి ఉంటది. నుంచి వస్తున్నాయో వీళ్ళకి డబ్బులు. ఇంత డబ్బులు. అవును. నిజమే. ఈ ఈ ఆరా పడుతుంది, దిష్టి తగులుతుంది. ఇంకొకటి వచ్చిన వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉంటారో కూడా మనకు తెలియదు. ఒకవేళ మెన్సెస్ లో ఉండొచ్చు, నిజమే. పోనీ వాళ్ళకి ఏదైనా చెడు గ్రహ ప్రభావం వాళ్ళపైన ఉండొచ్చు, ఏదైనా దుష్టశక్తి ప్రభావం వాళ్ళ మీద ఉండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. అందుకే అందరినీ పూజా మందిరం వైపుకి పిలుచుకపోకూడదు. ఫస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే మా పూజా మందిరం చూద్దురండి అవును. చూద్దురండి అని అవును. పిలిచి చూపిస్తారు. అవును. చాలా తప్పు, చూపియొద్దు. పూజా మందిరం ఒకవేళ చూపించొద్దు. వాళ్ళు అడిగితే చూపియండి. మీ పాటికి మీరు పోయి మా పూజా మందిరం చూద్దురండి అని పిలవద్దు ఎవరిని. ఇప్పుడు మరి ఆ లెక్కన వేస్తే అమ్మ అందరూ పూజ అయిపోయిన తర్వాత మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది స్టేటస్ లో పెట్టుకుంటారు పొద్దున అవును. వాళ్ళ ఇంట్లో చేసిన దీపము, హారతి, పూల అలంకరణ, ఆ పెట్టిన నైవేద్యంతో సహా అమ్మ. ఇక్కడ ఏమైతుందంటే, నువ్వు సాధారణ గృహస్థుడు గృహిణి, నువ్వు తీసి పెట్టుకున్నా నీ పూజా ఫలం అంతా వెళ్ళిపోతుంది. కానీ నువ్వు సాధనా పరుడు, నీకు జపము ధ్యానము ఇవన్నీ ఉన్నాయి, నీకు సాధనా శక్తి ఉంది. నువ్వు పెట్టుకోవడం ద్వారా ఏం జరగదు. ఒకవేళ శక్తి తగ్గినా నీకు శక్తి నింపే కెపాసిటీ ఉంటుంది. ఇంకొకటి, ఈ సాధనా పరులు కూడా అన్ని పెట్టరు. ఇప్పుడు శ్రీయంత్రం ఉంటుంది, శ్రీయంత్రం కనిపించేలాగా పెట్టరు, కంప్లీట్ గా అది ఫుల్ కప్పేసి పెడతారు. ఇప్పుడు అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తారు, ఎప్పుడు చూపించకూడదు అప్పుడు చూపించరు. ఇది మాకు తెలిసి ఉంటుంది, అది ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు. నవరాత్రులు జరుగుతాయి, అవును. ఘనంగా చేస్తాం, అవును. అది అందరూ అందరు చూడొచ్చు. చూడొచ్చు. కొన్ని గుప్తంగా చేసుకునే పూజలు ఉంటాయి, అది ఏం చేస్తాము, గుప్తంగా పూజలు చేసుకొని లాస్ట్ రోజు చూపించడం జరుగుతుంది. చేసే ప్రాసెస్ అంతా గుప్తంగా చేసేస్తాం, ఎప్పుడో లాస్ట్ రోజు ఫొటోస్ పెడతాం, చూపిస్తాం. అలా చేయొచ్చు. ఈ అనవసరంగా అన్ని చూపించడం అనేది మంచి పద్ధతి కాదు. దృష్టి దోషం అనేది ఖచ్చితంగా పడుతుంది. అందుకే పూజా మందిరంకి డోర్ వెయ్యాలి, లైట్ ఖచ్చితంగా ఉండాలి పూజా Okay. మందిరంలో. దీపాలు పెట్టాం కదా అని లైట్ ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే ఆ దీపాలు ఎప్పుడైనా కొండెక్కచ్చు. పూర్తిగా చీకటి అయిపోతుంది, పూర్తిగా చీకటి ఉండకూడదు. ఇప్పుడు రాత్రి అయితే దేవుని ఇంట్లో లైట్ ఆఫ్ చేయొచ్చా? ఆఫ్ నైట్ అంతా కూడా అలాగే ఉంచాలి. లైట్ అనేది ఆఫ్ చేయొచ్చు. 24 hours అలానే ఉండాలి. ఎందుకంటే నీ దీపం ఎప్పుడు కొండెక్కుతుందో నువ్వు చూసుకుంటూ ఉండలేవు, మరలా పోయి నువ్వు వెలిగించలేవు. ఆ స్థితిలో నువ్వు నిజమే. ఉంటావో ఉండవో అవును. కూడా తెలియదు. ఖచ్చితంగా 24 గంటలు కూడా పూజా మందిరంలో లైట్ ఉండాలి, వెలుగు ఉండాలి. వెలుగు లేకోకున్నట్టు దేవతామూర్తులు గాని దేవతా పటాలు గాని మన ఇంటి పూజా మందిరం కానీ ఉండకూడదు. ఎందుకంటే భూత ప్రేత గణాలు కూడా చేరేది పూజా మందిరంలోని మనం చెప్పుకున్నాము. వాటి శక్తి ఎక్కువైపోతుంది చీకటి ఎక్కువ ఉండడం వల్ల. ఖచ్చితంగా లైట్ ఉండాలి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.